కేంద్రంలో ఈసారి ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన తెలుగుదేశం పార్టీ చాలా కీలకంగా ఉంది. సో, విభజన సమస్యలతో పాటు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను, హక్కులను నెరవేర్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ నుంచి సాధించుకొని రావాలి, వస్తారు అనే డిస్కషన్ జరిగినప్పటి నుంచి మనం చెబుతూ ఉన్నాం. అంత సీన్ ఉండకపోవచ్చేమో. ఎందుకంటే సెంట్రల్‌లో టీడీపీ కీలకమైనా కూడా పొలిటికల్‌గా అంత పట్టుబట్టి ఏపీ ప్రయోజనాలను లేకపోతే ఏపీకి రావాల్సిన వాటిని సాధించుకొని వచ్చేంత పరిస్థితి ఉండకపోవచ్చు చంద్రబాబు నాయుడు గారికి. రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెడితే పొలిటికల్‌గాను లేకపోతే మరికొన్ని ప్రయోజనాలను ఏమైనా గనక సాధించుకోవడం కోసం, మరికొన్ని ప్రయోజనాలను నెరవేర్చుకోవడం కోసం ప్రయత్నాలు చేయడం తప్ప టీడీపీకి కేంద్రంలో ఉన్న బలమంతా కూడా ఎంత కీలకమైన గాలి బుడగ లాంటిదేనేమో అని చెప్పి మనం ఫస్ట్ నుంచి చెబుతూ వస్తూనే ఉన్నాం. అండ్ ఈరోజు అదే నిజమయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతూ ఉన్నాయి కాబట్టి అన్ని పార్టీలతోనూ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలి. మేము 10 సంవత్సరాల నుంచి అడుగుతూనే ఉన్నాం. సో అది పార్లమెంటు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి ప్రామిస్. సో మీరు నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది. ఎన్ని రోజులు తప్పించుకుంటారు నెరవేర్చకుండా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖిలపక్ష సమావేశంలో అడిగితే, అదే సమయంలో బీహార్ నుంచి జేడీయూ వాళ్ళు కూడా మాకు ప్రత్యేక ప్యాకేజీ కావాలి, వెనకబడిన రాష్ట్రం అని చెప్పి వాళ్ళు కూడా గట్టిగా అడిగితే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తెలుగుదేశం పార్టీ మాత్రం సైలెంట్గా ఉండి ప్రత్యేక హోదా మరొకటి కాకుండా జస్ట్ ఒక ప్రేక్షకుడిలాగా అఖిలపక్ష సమావేశంలో కూర్చొని ఉండడం, వీళ్ళకి ఢిల్లీలో ఎంత కీలకమైన బలం ఉన్నా ఆ బలం గాలిబుడగలాగే ఉండబోతుందా, వీళ్ళు రాజకీయ ప్రయోజనాలను మాత్రమే ఆశించబోతున్నారా అని చెప్పి ఎవరికైనా డౌట్ రాక మానదు. సెంట్రల్లో జేడీయూ కీలకం, టీడీపీ కీలకం. జేడీయూ ఏమో వాళ్ళకి మాకు బీహార్కి ఏం కావాలని చెప్పి వాళ్ళు ప్రత్యేక ప్యాకేజ్, ప్రత్యేక హోదాని అడుగుతూ ఉన్నారు. టీడీపీ ఏమో మౌనంగా ఉంటుంది. అంతే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏమంటారు, గట్టిగా అడిగే పరిస్థితి ఎక్కడుంది? లేదని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ను కూల్చేసిన ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ మనం ఇన్ని ఎంపీ సీట్లు సాధించగలుగుతామని చెప్పి ఆ నమ్మకం, ధైర్యం ఉంటే ఏంటి మరి ఇస్తారా ఇవ్వరా, మా హక్కు నెరవేర్చుతారా లేదా? అరే మా హక్కులు నెరవేర్చకపోతే మీ గవర్నమెంట్లో కొనసాగే ప్రయోజనం ఏంటి అని చెప్పి ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఒకవేళ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగితే ఇన్ని ఎంపీ సీట్లను టీడీపీ సాధించగలుగుతుందా లేదా అని చెప్పి ఆ భయం అయితే వెంటాడుతుందిగా. ఆ భయం లేకపోతే మరి గట్టిగా అడగాలి. భయం లేకపోతే గట్టిగా అడగాలి. వీళ్ళు లేకపోతే గవర్నమెంట్ లేదు అనే పరిస్థితి ఉన్నప్పుడు గట్టిగా అడగట్లేదు అంటే ఏమని, ఇక్కడ వీళ్ళకి భయం ఉంది అని. సో ఆ భయాన్ని సెంట్రల్లో బీజేపీ కూడా క్యాచ్ చేసుకొని ఇవ్వక్కర్లేదు, అదేదో మరీ నాటుగా చెప్పాలంటే వాళ్ళే పడి ఉంటారు అని చెప్పి మంత్రివర్గంలో శాఖను కేటాయించిన దగ్గర నుంచి కూడా అదే పరిస్థితి. పౌర విమానయాన ఏం చేయాలి దాంతో? అంత కీలకమే ఒక మంత్రిత్వం, ఇంకోటి సహాయ మంత్రి, దాని గురించి ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. మరి ఇంకేం చేయాలి? ఈరోజు అసలు ప్రత్యేక హోదా అడగలేదు. ఇక పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను వీళ్ళు ఏమడుగుతారు? సో ఏ కోశాన ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు నెరవేర్చే క్రమంలో మేమైతే గట్టిగా ముందుకు వెళ్ళడం లేదు అని చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టమైన సంకేతాలు పంపినట్లుగానే ఉన్నారు. సరే, బడ్జెట్ ప్రవేశపెట్టినాయండి 23వ తేదీ. ఆంధ్రప్రదేశ్కి ఏమేమి ఇస్తారో, ఏమేమి ప్రవేశపెడతారో, అడిషనల్గా ఏమేమి తెస్తారో వీళ్ళు చూసిన తర్వాత మాట్లాడుకుందాం.